బ్రో సో ఇప్పుడు 29 బర్డ్స్ అయితే మన బర్డ్స్ మిస్ అయినాయి కదా. 29 బర్డ్స్లో ఇది ఒక బర్డ్ అనమాట. ఇది మెయిన్ బర్డ్స్లో బర్డ్, ఎక్స్ట్రా బర్డ్స్లో కాదు. 29 బర్డ్స్లో దీని గురించి మ్యాటర్ మీకు ఎప్పుడు డిస్కస్ చేయలేదు, కానీ ఇదైతే 150 కిలోమీటర్లో 135 కిలోమీటర్లో ఫెయిల్ అయిన బర్డ్ ఇది. అంటే 150 డిస్టెన్స్లోది ఫెయిల్ అయ్యి అది ఏం జరిగింది అంటే మరి ఎక్కడ పడిందో ఎలా పడిందో తెలీదు. సో అదైతే ఎవరికో దొరికింది. ఫస్ట్ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక ఫ్యాన్సీయర్కి దొరికిందంట, ఎవరికో మనకు తెలియదు. ఒక ఫ్యాన్సీయర్ ఎవరికో ఏ అనే ఫ్యాన్సీయర్కి దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అనే ఫ్యాన్సీయర్కి దొరికింది. వెంకటేష్ అనే ఫ్యాన్సీయర్కి దొరికితే ఆయన ఏం చేశాడు, ఆ బర్డ్ దొరికిన తర్వాత ఆయనేమో రెక్కలు కట్ చేశాడు. రెక్కలు కట్ చేసి మళ్ళీ దాన్ని రెక్కలు కొన్ని రోజులు పోయిన తర్వాత రెక్కలనేవి ఎక్కపీకితే అది పచ్చి గొట్టాల మీద, వెంకటేష్ అనే ఫ్యాన్సీయర్ దగ్గర నుంచి పచ్చి గొట్టాల మీద ఇంత గొట్టాల మీద పావురం అయితే లేచిపోయిందట. పైకి లేచిపోయి అది వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి ఏం చేసింది, దారంట వస్తూ ఆన్ ది వే, అంటే 135 కిలోమీటర్లు అంటే ఐ థింక్ కాకినాడ కొంచెం ముందుగా ఏదో ఒక ఏరియాలో అది ఆ బర్డ్ ట్రాప్ అయి ఉండాలి. సో అక్కడి నుంచి వస్తూ ఆ దారిలో ఏం చేసింది అంటే సురేష్ అనే ఫ్యాన్సీయర్ ఎగిర్లు పెంచుతున్నాడు, హై ఫ్లైయర్స్ పెంచుతున్నాడు. సో ఆ హై ఫ్లైయర్స్ పెంచుతుంటే ఈ వెంకటేష్ అన్న ఫ్యాన్సీయర్ దగ్గర నుంచి పచ్చి గొట్టాల మీద, ఇది మామూలుగా అలవాటు అయిపోద్ది కదా, ఉండిపోద్ది కదా అని ఆ వెంకటేష్ అనే ఫ్యాన్సీయర్ ఏం చేశాడు, ఆ ఎంట్రీకి లెక్క పీకిస్తే పచ్చి గొట్టాలు ఇంత పచ్చి గొట్టాల మీద లేచిపోయి సురేష్ అనే ఫ్యాన్సీయర్ మధ్యలో వైజాగ్లో సురేష్ అనే ఫ్యాన్సీయర్ వచ్చి పావురాలు పెంచుతున్నాడు, హై ఫ్లైయర్స్. సో అతని దగ్గర ఏమైంది, సాయంత్రం టైంలోనంట అతని దగ్గర వచ్చి ట్రాప్ అయిందంట ఈ పావురం. అతని దగ్గర సురేష్ అనే ఫ్యాన్సీయర్ దగ్గర ఈ పావురం అనేది ట్రాప్ అయింది, హై ఫ్లైయర్స్ అతని దగ్గర. అయితే వాళ్ళు 3 days అట చూసారంట. అంటే ఆ మెయిన్ ఆ సురేష్ అనే ఫ్యాన్సీయర్ అయితే ఊర్లో లేడు, వాళ్ళ కుర్రోళ్ళు ఎవరో ఊర్లో ఉంటే, సో వాళ్ళు ఈ 3 రోజులు చూసుకుంటే అప్పుడు సురేష్ అనే ఒరిజినల్ మెయిన్ ఫ్యాన్సీయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చారనమాట. ఆ సురేష్ అనే ఫ్యాన్సీయర్ వచ్చాడు బయటికి. అది బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పావురం హామర్ ఉంది. హామర్ ఉంటే తమ్ముడు కాళ్ళకి రింగులు ఉన్నాయి, తర్వాత కాళ్ళకి స్టాంపులు ఉన్నాయి, అదే స్టిక్కర్లు ఉన్నాయి. ఇది పందాల్లో పావురం కదా నాకు తెలిసే అనుకొని ఒక బ్లాక్ కలర్ రింగ్ ఒకటి కనపడుతుంది, చూసారా మీరు? ఇదిగోండి, ఎల్లో కలర్ క్లబ్ సీలు, బ్లాక్ కలర్ వచ్చి మన పర్సనల్ సీలు. సో బ్లాక్ కలర్ సీలు అయితే దాని మీద నెంబర్ తీసుకొని ఆ సురేష్ అనే ఫ్యాన్సీయర్ నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, తమ్ముడు ఇలా మీ పావురం ఒకటి దొరికింది అని అంటే, అన్న కొంచెం వదిలేయండి అన్న. ఆ రోజు 400 రేసో 500 రేసో జరుగుతుంది ఆ రోజు. అయితే ఆ రోజు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇలాగ తమ్ముడు మీ పావురం ఒకటి దొరికింది, నేను వైజాగ్లో అయితే ఎంక్వైరీ చేశాను, వైజాగ్లో పందాలు కూడా జరుగుతాయి కదా, ఒక్కొక్క పావురం 20 నుంచి 30 వేలు ఉంటుందట. అంటే రేసింగ్ హామర్ ప్రతి ఒక్కటి కూడా 20 నుంచి 30 వేలు ఉంటుంది అన్న. వాళ్ళ ఫీల్ చూడండి ఎలా ఉందో, 20 నుంచి 30 వేలు ఉంటుందంట పావురం అయితే. సో స్టాంపులతో స్టిక్కర్లతో దొరికింది, స్టాంపులు కాదు స్టిక్కర్లతో దొరికింది కాబట్టి ఇది ఒక 20-30 వేలు ఉండొచ్చు. అయితే అన్న అలా కాదన్నా, రేసులు ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నాయి, ఫస్ట్ అర్జెంట్ దాన్ని వదిలేయండి అని అంటే, అలా వదలడం గట్రా కుదరదు, నువ్వు ఒక పని చెయ్యు అని చెప్పారు. ఏంటన్నా చెప్పండి అన్న, మీరు వదలాలంటే ఏం చేయాలి నేను అని చెప్పేసి నేను అడిగితే, అర్జెంటుగా 3,000 కొడుతాముడు, నేను పావురాన్ని వదిలేస్తాను, కాకపోతే నీకు ముందే చెప్తున్నాను, ఎవరో పావురాన్ని పట్టేసి నీ పావురంకి రెక్కలైతే ఎక్కపీకిస్తారు, అది పచ్చి గొట్టాల మీద చిన్న కల్లీల మీద లేచిపోయి వచ్చి నేనైతే ఊర్లో లేను, మా కుర్రోళ్ళు అయితే పట్టేశారు, దాన్ని పట్టేసి 3 రోజులు అవుతుంది, అది వచ్చి దొరికింది మాకు. బట్ నేను ఇప్పుడు ఊర్లో నుంచి ఇప్పుడు వచ్చాను, అదే బయట క్యాంప్ వెళ్ళి ఇప్పుడు వచ్చాను. సో పావురం అయితే ఇప్పుడు నాకు దొరికింది, నువ్వు 3,000 కొట్టు, నువ్వు ఎప్పుడు వస్తావు వైజాగ్ వచ్చి పట్టుకొని వెళ్ళిపో. ఇదైతే పావురం అయితే ఎగరలేదు, పచ్చి గొట్టాల మీద చాలా చిన్న కల్లీల మీద ఉంది పావురం అయితే అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మనకి. అయితే అన్నా ఇది కరెక్ట్ కాదన్నా, అది 300 అట్లీస్ట్ అది ఒక 200 కిలోమీటర్లు కూడా కనీసం ట్రావెల్ చేయలేని పావురం అది. అదైతే 135 కిలోమీటర్లో ఫెయిల్ అయింది. నేను వెంటనే బుక్ తీసి చెక్ చేశాను అనమాట, రింగ్ నెంబర్ వాళ్ళు చెప్పారు, పర్సనల్ సీలు, వెంటనే వెళ్ళి చెక్ చేశాను ఏ పావురం అదని. చెక్ చేస్తే ఇది 333X బార్సిలోనా, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన లైన్లో పావురం అనమాట ఇది. అయితే వాళ్ళు 3,000 డిమాండ్ చేస్తే, అన్నా నేను నా క్యాబిన్ మీద, ఒకవేళ అది ఇప్పుడు మా ఇంటికి వచ్చిన డైరెక్ట్ నా క్యాబిన్ మీద నేను అమ్ముకున్నా నాకు 3,000 అయితే రాదు, మీకు కావాలంటే ఒక 500 600 అడిగితే పోనీ ఒక 1,000 రూపాయలు అడగండి, నేను పోనీ ఏదో అడ్జస్ట్ చేసుకొని ఇవ్వచ్చు, పావురం లాస్ చేసుకోకూడదు కాబట్టి నేనైతే అడ్జస్ట్ చేసుకొని ఇవ్వచ్చు అన్న. కాకపోతే ఇప్పుడు ఈ ప్రైస్లో అయితే మాత్రం నేనైతే అంత బడ్జెట్ పెట్టలేను, ఒకవేళ నా పావురం నా ఇంటికి వచ్చినా సరే 3,000కి ఎవడు కొండో దాన్ని, కొంచెం చూసి చెప్పండి అన్న అంటే, ఒకరోజు తాగేసి ఏం చేశారు,
నేను మళ్ళీ ఆ రోజంతా కాల్ చేస్తూనే ఉన్నాను, అన్న ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు 1000 రూపాయలు ఇస్తాను అన్నాను, ఏంటన్నా చెప్పండి అన్నానంటే రెస్పాండ్ అవ్వలే వాళ్ళు. తాగేసి ఒకరోజు, తమ్ముడు అర్జెంట్గా ఇప్పుడు 2000 కొట్టు, 2000 కొడతావంటే చెప్పు, పవర్ అన్న అయితే వదిలేస్తామని చెప్పేసి. అన్న మీరు ఇద్దామనుకుంటే ఇవ్వండి, లేదంటే పూర్తిగా మానేయండి, నాకైతే అభ్యంతరం అయితే లేదు. మీరు ఫోన్ చేశారు, నన్ను డిస్టర్బ్ చేశారు, పవర్ ఉంది అని తెలిసిన తర్వాత మనం ఊరికే ఉండలేం కాబట్టి నేను ఆ పవర్ అని వెనక్కి అడుగుతున్నాను, ఎంతో కొంత ఇస్తాను అంటున్నాను, ప్లీజ్ అన్న వదిలేయండి అని అంటే అలాగైతే కుదరదు అని చెప్పి తాగేసి కొంచెం ర్యాష్గా మాట్లాడారనమాట. అయితే కొంచెం ర్యాష్గా అయితే మాట్లాడటం జరిగింది. అప్పుడు సరే అన్న ఉంచుకోండి, మీకు నాకే పవర్ అవసరం లేదు, మీరే ఉంచుకోండి అంటే వాళ్ళు ఛాలెంజ్లు ఏమనుకున్నారు, సరే అయితే నేను ఇక్కడే నాకు దీంతో పాటు ఇంకో హోంవర్క్ దొరికింది, ఈ రెండింటికి కలిపి జత పిల్లలు చేపిస్తాను, పిల్లలు చేపించి నేను కూడా ఎగరేస్తాను, చూద్దు నువ్వు అని చెప్పేసి. సరే నేను ఏం తెలియనట్లు సరే అన్న అయితే ఆ పని చేయండి, ఎగరేసుకోండి, ఫ్లై చేయించుకోండి, ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అంటే, నువ్వు నాకు కాల్ చేయకు మళ్ళీ ఎప్పుడును, మళ్ళీ పవర్ వదులు, అది ఇవ్వు ఇది ఇవ్వు అని నువ్వైతే ఎప్పుడు ఫోన్ చేయకు అనేది ఎంత దీనిగా మాట్లాడారు అనుకున్నారు ఆ రోజు. ఫైనల్గా ఇప్పుడు నేను కొలాయిలు పడుతూ ఉండగా పవరం అయితే ఈరోజు 8వ తారీఖు రేసు 750 రేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేతుల నుండి జారిందో ఏం చేసిందో అలవాటు చేసుకుంటాం, మేము ఇక్కడే పిల్లలు చేయించుకుంటాం అని చెప్పిన మనుషుల దగ్గర నుంచి, అదే సురేష్ అన్న ఫ్యాన్సీ ఎగ్జాంపుల్గా చెప్పా కదా, సురేష్ అన్న ఫ్యాన్సీ నుంచి జారి ఇప్పుడు మెయిన్ ఓనర్ ఇంటికి అయితే రావడం అయితే జరిగింది. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ రేసింగ్ హోమర్, దట్ ద స్పెసిఫిక్ ఎబిలిటీస్. ఏంటంటే అది ప్రాణంతో ఉండాలి, కానీ నేనేం చెప్తున్నాను, మన పవరు వదిలిన రోజు మన ఇంటికి రాకపోవచ్చు, కానీ ప్రాణంతో ఉంటే ఎప్పటికైనా మన పవర్ అంటే అది మన ఇంటి దగ్గరే ఉంటుంది. అందుకే రేసింగ్ హోమర్స్ అంటే నా భలే ఇష్టం అనమాట. ఈ కేటగిరీ ఈ ఎబిలిటీని చూసే నేను ఈ బర్డ్స్ అయితే ఇష్టపడడానికి గల కారణం. సో బర్డ్ ఈజ్ సేఫ్, చాలా బాగుంది, బర్డ్ కండిషన్ కూడా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే నేను చెక్ చేయలేదు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, చూసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ కూడా నేను డిలీట్ చేశాను, లేదంటే ఫోన్ చేసి డైరెక్ట్గా వాళ్ళకే ఫొటోస్ పెట్టేవాడిని, ఖచ్చితంగా వాళ్ళకే పెట్టేవాడిని, చూడండి రా బాబు నన్ను మాట్లాడారు అని చెప్పేసి. సో పవర్ అయితే వచ్చినందుకు చాలా హ్యాపీ. ఎంతవరకు ఈ సోదేనా చెప్పామని అనుకున్న వాళ్ళకి అందరికీ సారీ, మీరు రాంగ్గా ఫీల్ అయ్యి ఉంటే. ఇది చెప్పినందుకు నాకైతే కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను వీడియో అయితే పెడుతున్నాను. 135 kmలో మిస్ అయ్యి 750 km కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు వచ్చింది. సో హ్యాపీ, ఎందుకంటే రెడ్ కలర్స్ ప్రజెంట్ అయితే మన క్యాబిన్లో ప్రజెంట్ ఇంటి దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్లో రెడ్ కలర్స్ అయితే ఏం లేవని ఫీల్ అవుతున్నాను. ఇంతలోగా బార్సిలోనా లైన్ చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఒకటైతే రిటర్న్ అయింది, ఎందుకంటే దీని బేబీస్ 5 అనుకుంటా బేబీస్ పెట్టాను లైన్లో, పెడితే ఫైనల్గా ఒకటి రిటర్న్ అయింది, ఇంకొక 4 ఫెయిల్యూర్లు. ఇది బార్సిలోనా X333 మన 333 లైన్ ఉంటుంది కదా, ఆ 333 లైన్లో వచ్చిన అవుట్పుట్ బేబీ. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే. లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకున్నానా. థ్యాంక్ యూ, బై బై.